పుష్ప 2 సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. హీరోగా అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఈ మూవీ దూకుడు చూపిస్తోంది. అతి తక్కువ టైంలోనే 1000 కోట్ల వసూళ్లు చేసిన చిత్రం పుష్ప 2 రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన 3 వారాలు దాటినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదే జోరు చూపిస్తోంది. ఫలితం సినిమా 3 వారాల్లో 1508 కోట్ల గ్రాస్ చేసింది. ఇంకా పుష్ప 2 వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇందులో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. పుష్ప 2ని వన్ మ్యాన్ షోగా ముందుకు తీసుకువెళ్లాడు. బన్నీ యాక్టింగ్, ఇంటెన్సీ పర్ఫార్మెన్స్ కి థియేటర్లో ఏలలు పడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ఓటీటీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పుష్ప 2 విడుదలై 3 వారాలవుతుంది. కానీ ఇప్పటికే థియేటర్లో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. కలెక్షన్లు కూడా బాగానే చేస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీకి రావడానికి ఆలస్యం అవుతుందని అంతా అభిప్రాయపడ్డారు. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్స్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ లేటెస్ట్గా వస్తున్న బజ్ ప్రకారం పుష్ప 2 థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చేలా కనిపిస్తుందట. కాగా 2021 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప ది రైజ్ సినిమాకు ఇది సీక్వెల్. తొలి పార్ట్ భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు పుష్ప 2ని కూడా అలాగే డిజిటల్ స్ట్రీమింగ్కి ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. పుష్ప 2ని దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేట్కి పుష్ప 2 రైట్స్ దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ నెల రోజుల్లో మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకుందట. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ హిట్ కొట్టడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని ప్రచారం జరిగింది. కానీ ఈ లేటెస్ట్ బజ్ ప్రకారం పుష్ప 2ను త్వరలోనే స్ట్రీమింగ్కి ఇవ్వాలని నెట్ఫ్లిక్స్ అనుకుంటుందట. అంటే సినిమా థియేటర్లో ఉండగానే ఇటు డిజిటల్ ప్రీమియర్కి ఇవ్వాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ముందే సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే జనవరి 9 లేదా 10న పుష్ప 2ను స్ట్రీమింగ్కు ఇవ్వనుందని టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.